గుడ్ మార్నింగ్ గైస్, ఐ హోప్ యూ ఆల్ ఆర్ గుడ్. బ్యాక్ అగైన్ విత్ ద న్యూ వీడియో. ఇప్పుడు మనాలి నుంచి వెళ్ళిపోవాల్సిన టైం అయితే వచ్చింది. నీట్గా బ్యాగ్స్ కూడా కట్టేసినాం బైక్స్కి. మన బ్రో అయితే ఇప్పుడే కట్టేస్తున్నాడు. అండ్ మన తెలుగు స్టేట్స్లోనే మనం అయితే నిన్న స్టే చేసినాం. మంచిగా ఉండే, మనకు ఫుడ్, టిఫిన్, బ్రేక్ఫాస్ట్, లంచ్ అన్నీ నీట్గా దొరికిపోయినాయి మన స్టైల్లో. ఇక్కడ మాకు ఎట్లాంటి ప్రాబ్లం అయితే రాలేదు, మంచిగా చూసుకున్నారు. చాలా ఇంకా నీట్గా కట్టడం అయితే అయిపోయింది. బండి స్టార్ట్ చేద్దాం. బండి ఏమైందని అంటే పెట్టిన ప్లేస్లోనే పడ్డది అనేసి ఇది ఇట్లా అయిపోయింది మొత్తం వంకిరా. దీన్ని స్ట్రేట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఫైనలీ గైస్ వి స్టార్టెడ్ మనాలి. సారీ గైస్, ఇక మన రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది మనాలి నుంచి. ఇక్కడ నుంచి యాక్చువల్గా మేము కసోల్ అయితే వెళ్ళాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇటువంటి చూడండి, నా క్లచ్ అయితే ఎట్లా అయిపోయిందో, మొత్తం కిందికి పట్టుకు రావట్లేదు. ఇదంతా హ్యాండ్ పెయిన్ అవుతుంది. అండ్ హ్యాండిల్ కూడా కొంచెం బెండ్ అయిపోయింది. ఇక దీన్ని సెట్ చేయాలి. లోకల్ మెకానిక్ అయితే మొత్తం చేస్తాడు, కానీ ఇక్కడ దొరకట్లేదు. సరేలే అనేసి ఇక ముందుకైతే వెళ్తున్నాం. అండ్ నిన్ననే మన పారాగ్లైడింగ్ వీడియో అయితే చేసినాం, అది అందరూ అయితే చూసేసారని నేను అనుకుంటున్నా. అప్పటి నుంచి వెతుకుతున్నాం, అసలు మెకానిక్ షాప్ దొరుకుతాం లేదు. నాకు తెలిసి ఇక్కడ ముందుంటే ఉంటుంది, బట్ లెట్స్ సీ. అసలు యాక్చువల్గా నాకు డౌట్ వస్తుంది, ఇదే రూట్ నుంచి మేము వచ్చినామా లేదా అనేసి. కొంచెం మైండ్ కొంచెం అప్సెట్ ఉన్నది, కరెక్ట్ బ్లాక్ అయితే చేయలేకపోతున్నా నేను. బట్ రివర్ మాత్రం చాలా బ్యూటిఫుల్. అండ్ ఇక్కడ మాకు ఫ్రెష్ ఆక్సిజన్ అయితే దొరుకుతుంది కదా చాలా డేస్ తర్వాత. సీరియస్గా చెప్తున్నా కదా, లదాఖ్లో ఉన్నప్పుడు మాకు ఇట్లా చిన్న బ్యాగ్ ఎత్తినా కానీ మాకు ఊపిరి ఆడేదే కాదు. బట్ ఇప్పుడు మాత్రం మంచి ఊపిరి ఆడుతున్నది ఎంత ఏం చేసినా కానీ. బట్ మనాలి వాజ్ ద బెస్ట్ ప్లేస్. ఊరే అసలు చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇంత వింటర్ సీజన్ వస్తే ఇంకా వేరే లెవెల్ ఉంటుంది అది. మెకానిక్ షాప్ దొరకట్లేదు. హిడింబాదేవి జాతర నడుస్తుంది కదా 3 days నుంచి, అందరిగో ఇట్లా తిరుగుతూనే ఉన్నారు. అది ఇట్లా పట్టుకొని మన దాంట్లో సవారీ పట్టుకొని ఎట్లా తిరుగుతాం అట్లా తిరుగుతున్నారు ఇల్లు. ఇక్కడ చాలా పవర్ఫుల్ అన్నమాట. అట్లా రాక్షసుల ఫ్యామిలీకి సంబంధించింది అది. సారీ ఏమంటారు, రాక్షసుల ఫ్యామిలీకి సంబంధించింది హిడింబాదేవి. అండ్ మన పంచపాండవులు భీముడు ఉన్నాడు కదా, అతన్ని మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. ఎందుకనంటే వాళ్ళ తమ్ముడిని ఎవరైతే ఓడిస్తారో వాళ్ళని చేసుకుంటా అనేసి పట్టింది అన్నట్టు. ఫైనల్లీ భీమ అయితే ఓడించడం జరిగింది. అండ్ భీముడు అండ్ హిడింబాదేవికి మ్యారేజ్ అయింది. అవడం వల్ల ఘటోత్కచుడు పుట్టడం అనేది జరిగిందనమాట. మన మహాభారతంలో నేర్చుకున్నాం కదా, అదే స్టోరీ ఇది. అదే ప్లేస్లో తిరుగుతున్నాం మేము ఇప్పుడు ప్రజెంట్. ఇప్పుడే మొత్తం అయితే ఎక్కిచ్చేసినాం అందరికీ. ఇట్లా ఫ్లాగ్స్ కూడా స్టిక్ చేయించేసినాం. యాక్చువల్గా ఇక్కడ మాకు నార్మల్గా ఏదైనా ఉన్నప్పుడు ఇక్కడ ఫ్లాగ్ పెట్టడానికి అసలు ఏం స్టిక్కే లేదు, అందుకే ఇది ఒకటి సెట్ చేయించినాం ఇక్కడనే. అండ్ చైన్ టైటే. అండ్ అది ఇది ఎట్లా అయిపోయిందో చూడండి ఒకసారి కింద పడి మొత్తం. అందుకే ఇది కూడా చేంజ్ చేయించేసిన. మొత్తానికి మన ప్రాబ్లం ఎంత 100%లో ఒక 70% అయితే అయిపోయింది. ఇంకా ఒక 30% ఏమో ఉంది నా బైక్లో ప్రాబ్లం. అదేంటిదంటే ఇంజన్ ఆయిల్ ఒకటి చెప్పించేస్తే ఇక నా బండి ఇక సెట్, ఇక టెన్షనే లేదు. అండ్ ఇంకోటి థింగ్ ఉంది, అదొచ్చి టైర్లు చేంజ్ చేయాలి. దూరం పరిస్థితి ఇప్పుడు అసలుకి లో బడ్జెట్ అవుతుంది డే బై డే. సడన్గా నిన్న రాత్రి 5 వేసిపోయినాయి. అవి ఏమేమో తీసుకున్నాం ఆడ ఎట్లా అనేసి. యాక్చువల్లీ ఇవాళ కేదార్నాథ్ వెళ్ళాలనేసి ప్లాన్ ఉంది, కానీ కేదార్నాథ్ తిరగలేకపోతాం. ఎందుకంటే ఇప్పుడే టైం వచ్చేసి 3 to 4 అవుతుంది. ఇంకా కేదార్నాథ్ వెళ్ళడానికి అంటే అది చాలా పెద్ద కష్టమైన పని. ఇప్పుడు షిమ్లా అక్కడనే స్టే అవుతుంది అనుకుంటున్నా. ఇంకా 200 kilometers ఇక్కడ నుంచి. ఇలాంటి టర్నింగ్లో జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి, లేకపోతే డైరెక్ట్ అటు వెళ్ళిపోతుంది మన బండి. ఇక్కడ నుంచి ఇప్పుడు మన 70 kilometers 60 kilometers అయితే కుల్లు అయితే వచ్చేస్తుంది. దాంట్లో సర్వీస్ సెంటర్ ఉంది. ఒకసారి బండి తీస్తే పెట్టాను అనిపిస్తుంది. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ప్లే సమ్ సిమ్యులేషన్ హియర్. చాలా అంటే చాలా ఇట్లా స్లోగా వస్తున్నారు. నేను ఒకరిని మళ్ళీ ముందుకు పోతే మళ్ళీ కాల్ చేస్తారు.
కాల్ చేసి ఇట్లా అన్న నువ్వు ఒకరు ముందుకెళ్ళు, నేను మనతో వచ్చిండు, ఇంకా వాళ్ళిద్దరు వెంటనే ఉన్నారు. ఇది ఒక టాస్క్, పెద్ద టాస్క్ ఇది. టార్చర్ ఉన్నది ఈ వల్ల ఎందుకో కరెక్ట్గా మైండ్ పనిచేయట్లేదు నాది. అసలు ఏం ప్రాబ్లం అయిందో ఏమో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. ఇంకా మనాలి దాటలేదు, ఇంకా అప్పటి నుంచి ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ నుంచి రైడ్ చేస్తున్నాం. దాటినామో దాటలేదు కూడా అర్థం అవ్వట్లేదు. నేను దాటలేదు అని అనుకుంటున్నాను. ఇంక ఇక్కడ నుంచి కుల్లు వచ్చేసి ఒక 45 కిలోమీటర్స్ ఏమో ఉంది వెళ్ళాలి. యాక్చువల్గా ఇక్కడ నుంచి షిమ్లా 5 అవర్స్ చూపిస్తుంది, 200 కిలోమీటర్స్. అంటే రోడ్ మాత్రం ఇట్లాగే ఉంది నార్మల్గా, బట్ ఏంటంటే కార్నరింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. నచ్చు పారాగ్లైడింగ్, రివర్ రాఫ్టింగ్ ఇవన్నీ ఇక్కడ ఉంటాయి ఫెసిలిటీస్. దాంట్లో షాప్లో వెళ్ళి బుక్ చేసుకొని మనం వచ్చి చేయాలి, వాళ్ళు చేపిస్తారు. నార్మల్గా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎక్కువ ఎక్స్పల్స్, హిమాలయన్, ఇంకా అది ఎన్టార్క్ స్కూటీస్ ఇవే ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. బాయ్స్ అయితే మోస్ట్లీ ఎక్కువ మంది ఎక్స్పల్సే యూజ్ చేస్తున్నారు ఈ ఏరియాస్లో, ఎందుకంటే లైట్ వెయిట్ బైక్ కదా, ప్లస్ ఆఫ్ రోడ్కి పనికిస్తుంది అనేసి. మన రివర్ అయితే మనల్ని అస్సలు వద్దట్లేదు. ఈ రివర్ యాక్చువల్గా ఎట్లాగైనా చేసి కేదార్నాథ్ అయితే కంప్లీట్ చేయాలి దేవుడి దయతోటి నేను అనుకుంటున్నా. ఇప్పుడు ఇంత పెద్ద కొండలు ఇవన్నీ ఉన్నాయి కదా, దీని పైన కూడా ఇల్లులు ఉన్నాయి అన్నట్టు చాలా. అంటే హోటల్ రూమ్స్ అనుకుంటా, నాకు తెలిసి కాటేజెస్ ఆర్ హోటల్స్. ఇక్కడ కాదు, నేను దాని వెనుక గురించి మాట్లాడుతున్నా. పైన వరకు కనిపిస్తున్నాయి అండ్ అక్కడ వరకు ఎట్లా వెళ్తారో కూడా నాకు అర్థం అవుతలేదు అసలు. అంటే నార్మల్గా ఎట్లా వెళ్తారు, కానీ మరీ అంత పైకి వెళ్ళడం ఏంటి నాకు అసలు అర్థమే అవ్వట్లేదు. కానీ పైనుంచి వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్, అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. ఇటు కొండల పైన ల్యాండ్ తీసుకొని డైరెక్ట్ కట్టేస్తున్నారు. మోస్ట్లీ ఇక్కడ ల్యాండ్ కబ్జాలు అవే నడుస్తూ ఉంటాయి. ఇక్కడ మంచి బ్రోకర్ని పట్టుకుంటే సెట్ అయిపోతుంది ఈజీగా. యాక్చువల్గా ఇక్కడ మనాలిలో ఉండేవాళ్ళు మనాలి వాళ్ళు కాదు, వాళ్ళు వేరే స్టేట్ వాళ్ళు ఇక్కడ వచ్చి ఉంటున్నారు అందరూ. ఫైనల్లీ వీఆర్ ఇన్ ద కుల్లు మనాలికి వచ్చేసినాం. ఇక ఇక్కడ వెతకాలి హీరో షోరూమ్ ఎక్కడుందో. ఒక్కసారి దొరుకురానా, నాకు ఆ ముక్కులు ఆయిల్ ఒక్కటి ఓపిచ్చేస్తే నాకు టెన్షన్ ఉండదు. ఆ టైర్లో ఏంది ఏం కాదు, నేను చూసుకుంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్ చేంజ్ చేయాలి, అంటే ఇంజన్ సీజ్ అయిపోతుంది. ఆ ఇంజన్ తోటి ప్రాబ్లం ఎక్స్పల్స్లో. అది ఏంటి నార్మల్గా కంటిన్యూస్గా ఒకటి స్పీడ్ పట్టుకొని పోతే ఇంజన్ వల్లిపోతుంది డైరెక్ట్. అట్లా ముంగట కారుడు ఇష్టం వచ్చినట్టు రైడ్ చేస్తున్నాడు మన డాడీ రోడ్ అన్నట్టు. ఇంతకుముందు దానికి కూడా గుర్తిస్తుండే డైరెక్ట్ స్పీడ్ కట్టుకొచ్చేసి ఇప్పుడు అప్పుడు బ్రేక్లు కొడుతున్నాడు. ముంగటే బండి చూడండి ఎంత పెద్ద కార్నరింగ్ ఉందో. అప్పటి నుంచి బండి ఇదే యాంగిల్లో బెండ్ చేసింది. ఇప్పుడు ఫైనల్ ఇప్పుడు అయిపోయింది. టూరిస్ట్ ఏరియాస్, బట్ ఇక్కడ హోటల్స్ కూడా రీజనబుల్ రేట్లోనే ఉంటాయి. అంటే మనం బార్గెనింగ్ చేసుకోవాలి, మన బార్గెనింగ్ని బట్టే నడుస్తుంది అన్నమాట. ఇక్కడ వాడు చెప్తే మనం 500 చెప్పారు అంతే, వేరే ఆప్షన్ లేదు. ఇక్కడ నుంచి యాక్చువల్ రివర్ రాఫ్టింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. బాగుంటుంది రివర్ రాఫ్టింగ్ కూడా, కానీ ఏంటిదంటే ఆ వాటర్ ఘోరంగా చల్లగా ఉంటాయి అండ్ మనం తడిచిపోతాం ఫుడ్. అండ్ మనం తడిస్తే ఆ బట్టలు అవన్నీ ఎండడానికి చాలా టైం పడుతుంది. అండ్ ఇప్పుడు ఇక్కడ అసలుకి యాక్చువల్గా రెయిన్ఫాల్ అయ్యేలా ఉంది. అరే జరగండి నాయన, 8 కిలో వస్తారా జిడ్డి రైడింగ్. ఇదిగోండి ఇది వచ్చేసి మొత్తం రాఫ్టింగ్ కోసం. అండ్ ఇక్కడ ఉన్న స్టోన్స్ అన్నీ తీసేసి ఉంచుతారన్నమాట వీళ్ళు ముందే, ఎందుకంటే అక్కడ లైక్ ఎలాంటి డేంజర్ బండలు గిండలు అవన్నీ ఏం తాకద్దు అనేసి. చూడండి ఎన్ని ఎక్స్పోల్స్, చాలా ఎక్స్పోల్స్ ఉన్నాయి ఇక్కడ చూడడానికి అన్నీ. అండ్ మెయిన్లీ నేను ఎక్స్పల్స్ 204 వాడుతున్నా, బట్ ఇక్కడ మోస్ట్లీ మన అది ఉంటుంది కదా ప్రో ర్యాలీ వర్షన్, అది యూజ్ చేస్తున్నారు. అంటే దాని సస్పెన్షన్ ఇంకా హైట్ ఉంటుంది, బైక్ కూడా ఇంకా హైట్ ఉంటుంది అనమాట. అట్లా ఇవ్వండి ఇక్కడ రివర్ రాఫ్టింగ్కి ఇక్కడ నుంచి వాటర్ ఫ్లో అనేది ఎక్కువ ఉంది. వీళ్ళు కొందరు చేస్తున్నారు. యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు వాటర్ తక్కువ ఉంటుంది, వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం అలలు కూడా చాలా పెద్దగా ఉంటాయి ఘోరంగా. డైరెక్ట్గా బండలకు గుర్తుకుంటూ ఉంటాయి. చాలామంది ఇట్లా కింద కూడా పడుతూ ఉంటారు. మళ్ళీ వాళ్ళకి అది సేఫ్టీ జాకెట్ ఉంటుంది కాబట్టి ఇంకా వాళ్ళకి సెట్, అది ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ స్ట్రైట్ వెళ్తే షిమ్లా, అండ్ కొంచెం లెఫ్ట్ వెళ్తే కుల్లు.
మన వాళ్ళు షిమ్లా సైడ్ వెళ్తున్నారు, కుల్లు క్యాన్సిల్ అయిపోయింది. చెప్పలేదు అసలు, చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. చాలా పెద్ద బ్రిడ్జ్ ఉంది. ఈ బ్రిడ్జ్ ఓకే ఓకే ఆ బ్రిడ్జ్ పై నుంచి వెళ్ళాలన్నమాట. అంటే కింది నుంచి ఉందా కుల్లు? ఇక సర్వీస్ సెంటర్లో ఫెయిల్ షిమ్లాలోనే ఏదన్నా అయితే చేస్తున్నాయి. దాన్ని గగుడేస్తుండే ఈ డివైడర్కి. నార్మల్గా ఇక్కడ స్టే చేద్దామని అంటే ఒక్కొక్కడు ప్రాణాలకు మించి రేట్లు చెప్తాడు. సో వాని ప్రాణాలు తీసి రేట్లు మనం చెప్పాలి. వాడు దేనికి ఒక దానికి ఒప్పుకుంటాడు. ఏంది పల్సరా మోడిఫై చేసింది. డస్ట్లా నాయన. ఇక్కడ మధ్యలో అయితే రివర్ ఉంది, ఆ సైడ్ విలేజ్. అండ్ ఈ కొండ మొత్తం ఇల్లు ఉంటాయి నిండిపోయి పైన వరకు. అండ్ ఇక్కడ కూడా టాప్లో కూడా ఒక చిన్న రూమ్ లెక్క ఇట్లా కట్టేసి అవుతుంది. విలేజ్ మాత్రం చాలా బాగుంది చూడడానికి. ఇంతకుముందు మనకు రివర్ లెఫ్ట్ సైడ్ ఉండే, ఇప్పుడు రైట్ సైడ్కి వచ్చేసింది. వీళ్ళ కన్స్ట్రక్షన్ చూడండి ఇట్లుంటాయి దానిపైన. ఇట్లా టోప్ లెక్క టెంపుల్స్లలో ఇంట్లలో కూడా కొన్ని ఇట్లా పైన లైక్ ఏమంటారు, ఇన్క్లైన్డ్ సర్ఫేస్ అంటారు కదా, అట్లా ఉందన్నమాట. అది ఎందుకనంటే లైక్ ఇంత స్నోఫాల్ ఎప్పుడైతే పడుతుందో అప్పుడు కష్టం అవుతుంది ఇట్లా స్ట్రైట్గా ఉంటే తీయడానికి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, డైరెక్ట్ స్నోఫాల్ పడితే ఇట్లా ఇన్క్లైన్డ్ సర్ఫేస్ ఉంటే వాళ్ళకి ఈజీ అయిపోతాయి ఇక. అట్లన్నమాట. చూడండి పెద్ద బిల్డింగ్స్ వర్క్. అండ్ ఇక్కడ నుంచి వెళ్ళి ఢిల్లీ వచ్చేసి షార్ప్ 500 కిలోమీటర్స్, చండీగఢ్ 262 జస్ట్. అండ్ ఇదేంటి బంటర్ ఎయిర్పోర్ట్ 10 కిలోమీటర్స్. సో బట్ ఈ సిటీ మాత్రం చాలా బాగుంది. సీరియస్గా చెప్తున్నా కదా, ఒకే దానిపైన ఒకటి ఉన్నాయి ఇల్లులు. చిన్న సందు ఉంటే కూడా కట్టేసిరా నాయన, పడతారన్న భయం ఉండేది. గాయస్ ఇదే వచ్చేసి మన కుల్లు అన్నమాట. మన వెంకీ బ్రో కనిపిస్తలేరు, ముగ్గురం ఉన్నాం. ఇంకా ఫాస్ట్ కొట్టుకుంటూ వెళ్ళిపోవాలి. అందువల్ల అసలు కనిపిస్తూనే లేరుగా. వీళ్ళ కట్ కొట్టి వస్తే వీళ్ళు దొరకరు, మనం వెళ్ళుకుంటే వీళ్ళు ముందుకు వెళ్ళిపోతారు. వస్తున్నారులే. బ్లాగ్ కొంచెం బోరింగ్ ఉంది ఈసారి. ఇవాళ ముందుకు చాలా అంటే చాలా బోరింగ్ ఉంది బ్లాగ్. అంత ఫన్నీగా అంత జాయ్ఫుల్ గేమ్ లేదు రైడ్. ఎందుకట్లా, వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్ లైక్ దట్? ఐ వాంట్ టు నో వాట్స్ ద రీజన్. నో మ్యాటర్ వాట్, ఐ వాంట్ టు మేక్ దట్ గుడ్. మనం ఇక్కడ నుంచి కసోల్ వెళ్ళాలి అని అనుకుంటున్నా. కసోల్ ఇక్కడ నుంచి 32 కిలోమీటర్స్. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఇదేంటి ఇప్పుడే ఆకలి అవుతుంది. బ్రేక్ఫాస్ట్ అయితే చేసినాం నీట్గా, అంతేం చేయలేదు, నార్మల్గా జస్ట్ ఇడ్లీ సైడ్. ఆకలి అయితే అవుతుంది ఇక. నైట్ ఇక లంచ్ సారీ నైట్ డిన్నర్ చూసుకోవాలి. బెడ్ వెళ్ళాలని అర్థమవుతలేదు ఇక. ఓకే ఇక వెయిట్ బాగుంది. హోటల్ బ్లాక్ రూప్ అంట. అంతకుముందు కొన్ని ఫ్రూట్స్ కూడా తినుండే, అయినా నాకు డైజెస్ట్ అయిపోయినాయి. ఇక్కడ నుంచి బిలాస్పూర్ 134 అంతేనా? ఏమన్నాడు? సరే కొన్ని ఇక్కడ మొత్తం గంజాయి మొక్కలే ఉన్నాయి. కొండ మొత్తం అవి, ఆ కొండ అయితే మొత్తం ఆ గంజాయి మొక్కలతో నిండిపోయింది. వాడు జ్యూస్ తాగడానికి అనుకుంటాడు. ఫోన్ లేపాలి, నా ఫోన్ జేబులో ఉన్నా. అయితే లేప. అరే అట్లా కాదు బాయ్, ఫోన్ జేబులో ఉంటే నాకు వినబడదు తెలుసా బండి మీద ఉన్నప్పుడు. మళ్ళీ అదొకటి ఉన్నది తక్కువ. ఇప్పుడు నీట్గా షుగర్ కేన్ జ్యూస్ తాగినాం. యాక్చువల్గా ఇవాళ చండీగఢ్ వరకు అయితే వెళ్ళాలి అనేసి ఉన్నది. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్.
నీట్గా ఒక షుగర్ కేన్ జ్యూస్ ఎక్కించేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. యాక్చువల్గా చండీగఢ్ వరకు ఇవాళ రీచ్ అయిపోవాలి ఎంతగానే చేసి. అవుతామో లేదో తెలియదు, ఎందుకంటే కేదార్నాథ్ ఇక్కడ నుంచి 600 ఏమో చూపిస్తుంది. అయిపోయింది ఆల్మోస్ట్. మనం కిందికి అయితే దిగేస్తున్నాం హిమాలయాస్ నుంచి. అండ్ ఇంకొంది ఏంటిదని అంటే ఇన్ని రోజులు చలి పెడతా ఉండే మాకు, ఇప్పుడైతే పిచ్చిగా వేడెక్కుతున్నది ఘోరంగా. అంటే మెల్లమెల్లగా వేడి తగులుతుంది, ఇప్పుడు అంతేం లేదు. బట్ చండీగఢ్కి రీచ్ అయిపోతే ఇంకా ఆల్మోస్ట్ ఇక అంతే కదా. పెద్ద పెద్ద కొండల మధ్యలో ఈ రోడ్ కన్స్ట్రక్షన్ మొత్తం ఇట్లా క్రాసింగ్సే ఉన్నాయి, కరెంట్ ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి చండీగఢ్ వచ్చేసి 560 అనుకుంటా, ఐ థింక్ సో. 60 కాదు, 500 అంటున్నా. 250 కిలోమీటర్స్ కరెక్టే, 250 ఉంది. ఓ ఈ కార్నర్ని జాగ్రత్తగా చేయాలి. ఫస్ట్ టోల్ గేట్ ఇన్ అవర్ రైడ్. ఫస్ట్ సెకండ్ నాకు తెలిసి. ఫస్ట్ ఒకటి ఉండే, అది చాలా చిన్నది ఉండే, ఇది కొద్దిగా పెద్దది అన్నట్టు. నేషనల్ హైవే ఇది. ఓ అరే టోల్ గేట్ రా నాన్న, వేస్తున్నారు. ఇంకొకటి ఇంకొక కనిపిస్తాను లేదు. అండ్ ఇక్కడ చండీగఢ్ అంటే వీఆర్ వెల్కమ్ టు ద పంజాబ్లో బెటర్ అయితే అయిపోయినా అనిపిస్తుంది. ఎందుకనంటే వాళ్ళ అమెరికన్ ఫ్లాగ్స్, కెనడా ఈ ఫ్లాగ్స్ ఎక్కువ బయట అమ్ముతూ ఉంటారు అన్నట్టు, అందుకనే. ఇంకా ఇక్కడ నుంచి ఒక 240 కిలోమీటర్స్ ఏమో ఉంది చండీగఢ్. కూడా అక్కడ రీచ్ అయిపోవాలి. అంటే మార్నింగ్ రైడ్ మళ్ళీ కొంచెం ఎర్లీగానే స్టార్ట్ చేయాలని నేను అనుకుంటున్నాను. మేము పంజాబ్కి వచ్చేస్తాం కాదు, పంజాబ్లో బెటర్ అయితే అయిపోయినాం సక్సెస్ఫుల్గా. సీరియస్గా చెప్తున్నాం, వేడి అయితే స్టార్ట్ అయిపోయింది. అంతా చల్లటి కాదు రావట్లేదు. ఇన్ని రోజులేమో చలి పెడతా ఉండే, వేడి కావాలనుకుంటుండే. ఇప్పుడేమో వేడి వస్తుంది, అది చల్లగా కావాలనిపిస్తుంది. ప్రాపర్లీ అండ్ ఇక్కడ నుంచి ఢిల్లీ, ఇక్కడ నుంచి చండీగఢ్ 240 కిలోమీటర్స్ ఉంది. కొట్టేస్తాం, ఈజీగానే కొట్టేస్తాం. కానీ మధ్యలో ఒక చిన్న బ్రేక్ అయితే కావాలంట. ఇదేంద్రా హిడెన్ టనల్. ఇది అంత ఏముండదు, కామన్ నార్మల్ ఉంటుంది. కన్స్ట్రక్షన్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఈ టనల్ డస్ట్ ఎక్కువ ఉంటుంది అనిపిస్తుంది. లెక్సి రికార్డ్ అవుతున్నారా? అవుతుంది. అరే ఇది కర్వ్ ఉంది, కర్వ్ లేకపోతే చాలా బాగుండేది టనల్. ఆహా ఇక్కడ చల్లగా ఉందిరా నాయన, చల్లరికల్ లాగుతుంటే మంచిగా అనిపిస్తుంది. ఓ అరే ఇక్కడ కొట్టకురా స్వామి, పడిపోయింది. ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియకుండా డైరెక్ట్ మనం టనల్ లోపలికి అయితే వచ్చేసినాం. ఇది ఎన్ని కిలోమీటర్స్ ఉంది కూడా అర్థం అవ్వట్లేదు. టర్నింగ్ వచ్చిందనంటే ఆల్మోస్ట్ ఉంటుందని అనుకుంటున్నా. అమౌంట్ రెండు ఎక్కడ ఉందిరా నాన్న. ఇంకా ఉంది, ఇంకా బాగానే దూరం వెళ్ళాలి. ఎప్పుడు అక్కడ 2 కిలోమీటర్స్ అయితే వచ్చినాం.
ఈ టనల్స్ ఉండడం చాలా మంచిది. ఎందుకనంటే ల్యాండ్ స్లైడ్ అట్లాంటివి ఏమి ఉండవు అట్లా అన్నమాట. లేకపోతే ల్యాండ్ స్లైడ్ అవుతూ ఉంటాయి, ఆ రోడ్డు మొత్తం అవుతూ ఉంటాయి. అయిపోయింది 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ ఏమో ఉంది ఈ టనల్ వచ్చేసి అని అనుకుంటున్నా. కమౌంట్ ఫుడ్ ఓహో వెళ్ళిద్దాం ట్రాఫిక్ ముందు. ఫైనల్లీ వీఆర్ అవుట్ ఆఫ్ ది టనల్. ఇది యాక్టివ్ అనమాట. ముందు డిఫారెస్టేషన్ చేశారు, ఎందుకో ఏమో మొత్తానికి కలబెట్టేస్తున్నారు ఫారెస్ట్. ఇళ్ళకెళ్ళి చూడేస్తాం. ఇంకో ఛానల్ ఉంది కానీ అది అండర్ కన్స్ట్రక్షన్ అన్నమాట. లేకపోతే దాంట్లో నుంచి మరి ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ చేసారు. అండ్ ఫైనల్లీ మేము ఎంటర్ ఇంటూ అనదర్ టనల్. ఇక్కడ రివర్స్లో మాత్రం చాలా ఎక్కువ ఉంది. లైక్ ఇక్కడ నాకు స్టాప్ అయి ఉంది, బట్ ఇక్కడ నుంచి మాత్రం ఎక్కువ ఉంది. ఐ డోంట్ నో వై. రోప్ బ్రిడ్జ్ ఐ థింక్ ఇక్కడ కింద నుంచి ఇంకో ఫ్లో ఉందనుకుంటా ఇటు సైడ్ నుంచి వచ్చేది, బట్ ఇటు సైడ్ వాటరే లేవు. ఓకే, ఈ బ్రిడ్జ్ అండర్ కన్స్ట్రక్షన్ అంటే అటు సైడ్ వెళ్ళడానికి. చండీగఢ్ అండ్ పఠాన్కోట్ రోడ్. ఈ టనల్ బాగుంది. చూడాలి టనల్ అంటే. కంప్లీట్ అయిపోయింది. దీని తర్వాత ఇంకో నెక్స్ట్ టనల్. కమాన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినాం. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన వెంటనే ఇంకో టనల్ ఉంది. ఏందిగా టనల్స్ పైన టనల్స్ ఉన్నాయి టోటల్గా. ఓ కూల్. అరే ఇదేదో బాగుంది కదా, టనల్ రైడ్స్ వేరే లెవెల్. ఓ కేబుల్ బ్రిడ్జా, నార్మల్ బ్రిడ్జా? అంటే రైట్ సైడ్ వెళ్ళడానికి రూట్ లేదు. ఓకే, ఏదో చిన్న కేబుల్ బ్రిడ్జ్. ఇది ఇంకా టనల్ లేదా? లేదు, పైన నుంచి వెళ్తుంది అది ఆ రోడ్డు. అండ్ మేము ఇప్పుడు ఈ సైడ్ నుంచి వెళ్ళాలి. ఓ ఈ రైడ్ కొంచెం అడ్వెంచరస్ అనిపిస్తుంది నాకు. ఎందుకనంటే మళ్ళీ అది జమ్ము వెళ్ళిన ఫీలింగ్ అయితే వస్తుంది. అట్లా సేమ్ ఇట్లానే ఉండేది. ఒక సైడ్ మొత్తం లోయ, ఒక సైడ్ ఏమో రోడ్డు, ఒక సైడ్ మొత్తం రివర్, ఒక సైడ్ మొత్తం హోమ్స్ అవి ఇవి.
అండ్ అది హిమాచల్ ప్రదేశ్ ఎట్లుంటుందో అట్లా. ఇంకా ఎంత పెద్ద చెక్కి వాడేసారు రోడ్డు కోసం. అదే పంజాబ్కి ఆల్మోస్ట్ సెంటర్ అయిపోయినామని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ కొంచెం హిమాచల్ వైబ్స్ కనిపిస్తున్నాయి. హిమాచల్ కూడా సేమ్ ఉండేది, సేమ్ ఇట్లానే. అండ్ అటు సైడ్ విలేజ్, ఇక్కడ కూడా అట్లానే ఉంది. వీళ్ళు ఏంటంటే ఫార్మింగ్ పైన ఎక్కువ డిపెండ్ అవుతున్నారు మంచిగా. వీళ్ళ ల్యాండ్ మొత్తం ఫార్మింగ్ పైన ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఫార్మింగ్ చేస్తున్నారు. ల్యాండ్ లైక్ వాళ్ళ మౌంటైన్ మొత్తం అండర్ ఫార్మింగ్, కల్టివేషన్ ఆఫ్ క్రాప్స్. డేంజరస్ ఘాట్ సెక్షన్ ఇది. అట్లీస్ట్ అయింది. నాకు ఇవాళ కూర్చోవడం సెట్ కాలేదు అసలుకి, వెనుక బ్యాగ్ సరిగ్గా కట్టలేదు, అది వచ్చింది ప్రాబ్లం. ఓన్లీ మనం బ్రేక్ఫాస్ట్ చేసినాం, ఇంకా లంచ్ ఏం చేయలేదు. అట్లా అనేసి ముంగట ఎక్కడ పంజాబ్ దాబా కనబడితే ఆగుదాం అనుకున్నాం. 217 కిలోమీటర్స్ ఉంది ఇంకా ఇక్కడ నుంచి చండీగఢ్. ఏమైంది? ఏ రూట్ అది? ఇదేనా? ఓకే, ఇక్కడ లార్జెస్ట్ రోప్వే ఉంది. ఆమూల్ నుంచి ఈమూల్ వరకు తీసుకెళ్తుంది. నాకు ఇప్పుడు రోప్వే చేయాలని లేదు, ఎందుకంటే ఇక్కడ చాలా పెద్ద రివర్ ఉంది, ఘోరంగా భయం అవుతుంది. ఇలాంటి స్టంట్స్ ఏం చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చండీగఢ్ రీచ్ అవ్వాలిరా నాయన. 217 కిలోమీటర్స్. ఇట్లాంటి కార్నరింగ్స్ ఉన్నాయి కాబట్టి లేట్ అవుతుంది, లేకపోతేనా ఎప్పుడో వెళ్ళేటోళ్ళం. కెనాల్ లాగా ఉంది అండ్ రివర్ లాగా కూడా ఉంది, బోత్. ఇటు సైడ్ వచ్చేసి రివర్, ఇటు సైడ్ వచ్చేసి కెనాల్. గేట్స్ ఏం లేవు, ఉన్నాయి గేట్స్ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మన ఇండియన్ ఫ్లాగ్. ఇక్కడ మాత్రం రైడ్ చేస్తా అంటే మంచిగా ఉన్నదిరా నాయన. ఇవ్వండి, కర్వింగ్ బాగుంది, కర్వ్స్ బాగున్నాయి. ఘాట్ సెక్షన్ మొత్తం ఘాట్ సెక్షనే. బట్ ఈ బైక్ లైన్ని మిస్ చేయొద్దు మనం, దానికి దగ్గరలో ఉండి మనం బెండ్ చేసుకోవాలి. సో దెన్ వీ కెన్ ఏబుల్ టు మూవ్ ప్రాపర్లీ. ఓకే, వీళ్ళ బైక్స్ షార్ట్ హ్యాండిల్ అండ్ ఆ టైర్ అనేది కొంచెం దగ్గర ఉంటుంది, నాదేమో దూరం ఉంటుంది. అందుకే వాళ్ళది ఎంత కొంచెం బెండ్ అయినా తొందరగా తిరుగుతుంది. నా బైక్ మాత్రం చాలా బెండ్ చేయాల్సి వస్తుంది, అప్పుడు అది బెండ్ అవుతుంది. ఒకవేళ మిస్ అయితే డైరెక్ట్ అట్ వెళ్తుంది. లాస్ట్ టైం అట్లనే అయింది. అది వాళ్ళదేమో అక్కడ తిరుగుతూ మన ఇటు సైడ్ నుంచి తిరుగుతుంది, అది ప్రాబ్లం. ఇది ఓల్డ్ సిటీ ఉంటుంది కదా, అట్లుంది. ఏరియా నేమ్ ఏంటిదో ఏమో నాకు తెలిసి మంది అనుకుంటా, అనుకుంటున్నా. వచ్చి అదవునో కాదు. ఆయన రూట్ మ్యాప్ పెట్టుకున్నాడో లేదా, డైరెక్ట్ స్ట్రైట్గా వెళ్ళిపోతున్నాడు. ఇంత ట్రాఫిక్లో మీరే గుర్తొస్తుంది. వీడికి ఓవర్టేక్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ ఇట్లా ల్యాండ్ స్లైడ్స్ ఇక మొత్తం సగం రోడ్ మీదకి వచ్చేసింది, ఇది ల్యాండ్ స్లైడ్ అయిపోయి.
అందుకే ఈ టనల్స్ అవన్నీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇది ఎట్లానో తీసేసిర్రు ఇదన్నా, లేకపోతే ఎన్నో కిలోమీటర్ల దూరం వరకు మనకి మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయేది. వీడు ఎక్కువ కట్టుకొని పోతున్నాడు, మన నెత్తి మీద వరకు బ్యాగులు ఉన్నాయి. మన బ్యాగులు చూసినావా? ఎవరు ఆ బ్యాగులు నెత్తి మీద వేసుకోండి, నెత్తి మీద. మొత్తం నింపి పడేసాడు బ్యాగులు, అని కట్ట రాలేదేమో, ఘోరంగా నింపి పడేసిండు. నెత్తి మీద కూడా బ్యాగ్ ఉంటుంది వానికి. ఘోరం, అది ఘోరమైన రైడ్ అది. మాకే ఎంతనో కష్టంగా ఉంది, ఒక బ్యాగ్ కూడా లేకుండా. వాడు ఎట్లా వస్తున్నాడేమో. ఇంత కొంచెం సేపు ఇట్లా డబుల్ రోడ్లో రైడ్ చేస్తాం. ఇప్పుడు మళ్ళీ అది ఏంద్రా మొత్తం జమ్మూ బైక్స్ లెక్క వస్తుంది. జమ్మూలో అయితే ఏమిగా మళ్ళీ కొబ్బరి వీళ్ళ ఇల్లు కన్స్ట్రక్షన్స్ మాత్రం చాలా బాగుంది, నాకు అది నచ్చింది. అది ఇట్లాంటి మౌంటైన్స్, ఇట్లాంటి రోడ్స్ దాటే వరకు హిమాచల్ ప్రదేశే ఉంటుంది. ఇది మాత్రం కన్ఫర్మ్ అయింది. అంటే ఇక్కడ మంచిగా సేఫ్టీస్ ఉన్నాయి, ఇట్లా కిందే పడకుండా, అంటే భయం కాకుండా. బట్ నార్మల్గా మొన్న ఉండే ఈ రోడ్ని కొత్తగా వేసారు కాబట్టి నీట్ అండ్ క్లీన్గా ఉంది. మొత్తం స్కిడ్ అవ్వదు. చూసే కానీ ఏం మనిషి ఉన్నాడు. రైట్ 4th టనల్. ఇది ఎంతరా? 7 కిలోమీటర్స్ ఉండదు. టనల్ నెంబర్ 7 అంట ఈ రోడ్లో, బట్ మన రైట్ ఏమో 4th టనల్. ఫ్లైట్ చల్లగా ఉంటుందిరా. నీట్గా అరే చిన్నది అయిపోయింది. 5 కిలోమీటర్ ఏమో ఉంటుంది అంతే. ఎక్కువ ఉంటుంది. ఇక 4th టనల్ అయిపోయింది. నెక్స్ట్ ఇక 5th టనల్. అంటే 5th అంటే ఇది 8th టనల్ అనుకుంటా నాకు తెలిసి. ఓకే, 5th టనల్. ఓకే, ఓహో ఇది మాత్రం చాలా బాగుంది టనల్ చూడటానికి. ఆగారే ఇటు వచ్చాము, మళ్ళీ అదర్కే స్పీడ్లో ఉంది. ఇక్కడ బెండ్ చేయాలి బైక్ని ప్రాపర్గా. బ్రేక్, గేర్ డౌన్, బెండ్, బెండ్ బెండ్ బెండ్. కమోన్, ఇది కంప్లీటెడ్. కమోన్, కంప్లీటెడ్ గాయ్స్. సిగ్నల్ లేవారా? సిగ్నల్ ఎటు పోయినాయిరా? ఇష్టం వచ్చినట్టు మొత్తం. ఎవర్రా మీరంతా? అరే ఇప్పటికన్నా పంజాబ్లో ఎంటర్ అయినామో కాలేదు చెప్పండి రా నాయన. ఒకటి ఎప్పుడు కూడా పంజాబ్ వెహికల్ కనిపించట్లేదు. ఇంకా హిమాచల్ ప్రదేశ్ గాయస్ వచ్చేసినాం. వెయిట్, ఇంకొక 2 అన్నా చూడాలి. ఇంకొక 2 వెహికల్స్. ఇది హిమాచల్ ప్రదేశ్. నేను హిమాచల్లోనే ఉన్నాం, ఇంకా పంజాబ్కి ఇంకా చేరుకోనే లేదు. ఇంకా ఏంటిది తినడానికి అయితే వచ్చినాం. టైం 4 or 5 అవుతుంది. శివ డాబానా ఏంటిది ఏమో రాసి ఉన్నది. మనకి హిందీ అంతా ఏం రాదు యాక్చువల్గా. ఎన్ని డేస్ మనం అది
వింటర్ గ్లౌజ్ వేసుకొని రైడ్ చేసినాం. బట్ ఇప్పుడు ఇక రైడింగ్ గేర్ రైడింగ్ గ్లౌజ్ వేసే టైం వచ్చింది. ఈ రైడింగ్ గ్లౌజ్ ఎందుకు వేసినానంటే ఇట్లా పెట్టి అది ఇట్లా అవుతుంది. ఇన్ని రోజులు అంటే అది చలి ఉండే, చేతిలో గడ్డ కట్టేటి ఇవి వేసుకుంటే, అందుకే ఫెయిల్ అయ్యాడు. నా దగ్గర ఇంకో ఉన్నాయి రెడ్ కలర్వి, బట్ అవి లోపల ఉన్నాయి, తీసుడు కష్టం. నీట్గా ఇప్పుడు తిరుడు అయితే అయిపోయింది, వెళ్ళాలి మనల్ని బైక్ తీసుకున్నాం. లెట్స్ స్టార్ట్ ద రైడ్. ఓహ్ చిన్నగా బాయ్. ఈ రైడ్ ఈ గ్లౌజ్ ఇప్పుడు అంత అన్కంఫర్టబుల్ ఉంది. కొంచెం అబ్బా ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా చల్లగా వస్తుంది కానీ ఇప్పటి నుంచి నాన్ స్టాప్ మంచిగా కార్నరింగ్ కొడుతున్నారు మనల్ని. ఎవరు పడతారో అర్థమైతలేదు, ఎవరు పడతారో లేదా నేనే పడతాను. చూడండి 60-70 స్పీడ్ పైన ఇట్లాంటి కార్నరింగ్ అట్లా మధ్యలో రావద్దు. అట్లా మధ్యలో వస్తే వాడన్న ఒకటి బ్రేక్ కొట్టాడు, వాడిని పోయి నేను కూర్చొస్తాను. వానికి హారన్ కట్టి పక్కకు జరపండి ఫస్ట్ ఆఫ్ ఆల్, మళ్ళీ ఆగిపోతాడు. కార్నరింగ్ 75 స్పీడ్ తోటి కష్టమంటే గైస్. మన రైడ్లో ఇంకొక టనల్ వచ్చింది. ఎంత 6 or 7th 6 అనుకుంటా, నాకు తెలిసి 5 అయిపోయినాయి. 6 1 అబ్బా, ఇట్లా 2 వే ఉండదు, సింగిల్ వే ఉంటే బాగుంటుంది. దాంట్లో ఇంత ట్రాఫిక్ బోరింగ్. పోయింది చిన్న టనల్, ఇది చిన్న కొండ, డేంజరస్ కొండ. కొట్టు ఫోటో కొడుతుంది. అది స్పీడ్ కొడితే 80+ అయితే ఫోటో పడుతున్నది. మధ్యలో ఆడుతున్నా బాయ్. కార్నరింగ్ ఆన్ 80. ఇంకొకటి 1 అది ఫోటో కొడుతుంది. గైస్ మన రైట్లో ఇంకొక టనల్, ఇది 8th అనుకుంటా, నాకు తెలిసి 8th అనుకుంటున్నా. ఇది బాగానే ఉందిలే.
అట షిమ్లాకు పోయే రోడ్ అట, చండీగఢ్ అటు నుంచి పోవాలన్నట. ఇన్నే ఈ పంచాయతీ. వాట్ ఈస్ దిస్? ఓ రోడ్ దొరికిందని ఇక కొట్టుడే, ఎమ్మ కొట్టుడు, పిచ్చి కొట్టుడు. ఏం మ్యూజిక్ అది? యాక్చువల్లీ ఈ రూట్ నుంచి వచ్చినాము, ఇటు కాదు, అటు సైడ్ వెళ్ళాలి. ఇక్కడ నుంచి చండీగఢ్ వచ్చేసి ఇంకా 100 కిలోమీటర్స్, అంటే ఇంకో 2 hours ఏమో పడుతుంది అనిపిస్తుంది. లెట్స్ సీ అది 2 hours లేదా 3 hours. చలో ఓకే, బాగానే ఉందిలే రోడ్డు. ఇంకా కొట్టచ్చులే 2 hours 100 kilometers. బ్రేక్ డౌన్ సడన్గా వచ్చేసింది వీడు అడ్డంగా. అరే మెల్లగారా, అరే ఆడు వచ్చేస్తాడేంది? వాడు ఎట్లా వెళ్తున్నాడు ఈ లారీ వాడు. ఫైనల్లీ మన రైడ్లో ఇంకొక టన్నల్, ఇది 9th or 10th అనుకుంటున్నా. మహాదేవ్, హర హర మహాదేవ్. అమ్మో, ఇంకా దీని లోపల ట్రాఫిక్ జామ్ అయితే ఏం లేదు ఇంకా. ఎవర్రా మీరంతా? కొడుతున్నారు. అయిపోయింది. ఏవో వానితో ఉన్నదా, వాడిని దాటేస్తే మేము వెళ్ళిపోవచ్చు. వాడు కొద్దిగా టార్చర్ వేస్తున్నాడు అప్పటి నుంచి. ఓ ఏంద్రా ఇంత పెద్ద రివర్ ఉంది. ఏ రివర్ ఇది? గూగుల్ మ్యాప్ లేదు, లేదంటే చెప్పేటోండి చూసి. ఇది ఎక్కే ట్రాఫిక్ జామ్ రా మామా. ఈ లైన్ వచ్చేసి స్పెషల్లీ ఫర్ ద బైకర్స్. మళ్ళా అటు వచ్చేస్తున్నాడా? లేదుగా. ఓ కమాన్. వెళ్ళిపోయినాం రా బాబు, వాళ్ళు ఎక్కడనే ఉన్నారు. మన రైట్లో ఇంకొక 10th or 11th టనల్. లైఫ్లో ఎన్ని టనల్స్ దాటడానికి మాత్రం వస్తాడు అనుకోలేదు. ఇది కొంచెం క్లీన్గా ఉందిరా. పట్టు కొడదామని వాడు ఫోన్ చేయలే. ఎంత పెద్దది? చిన్నదే, జస్ట్ ఇక్కడ వరకే ఉంది. ఓకే, మన 500 meters ఏమో ఉంటుంది. ఇది వచ్చేసి షూటింగ్ స్టోన్. ఇవి చూడండి ఎట్లా పడినాయో. ల్యాండ్ స్లైడ్స్ అయితే అనేసి ఇట్లా నెట్ పెడతారు అన్నట్టు. అయినా కానీ అవి చినిగిపోయి మరి అయినాయి. అందుకే ఇటు క్లోజ్ చేసి ఇటు సైడ్ ఓపెన్ చేశారు. ఇదిగోండి వచ్చి మొత్తం తీసేస్తున్నారు. దూరంగా ల్యాండ్ స్లైడ్ అయింది. వర్క్ అండర్ కన్స్ట్రక్షన్. పోలీస్. దీని తర్వాత నాకు తెలిసి ఇంకొకటి ఉంది అనుకుంటా టనల్ ముందు. ఇక్కడ నుంచి ఒకటి కనిపిస్తుంది, ఫస్ట్ వ్యక్తి అదేనో కాదు. మన రైట్లో ఇంకొక టనల్. ఎన్ని ఉన్నాయరా బాబు ఇంకా కన్స్ట్రక్షన్. యాక్చువల్లీ ఉండడం చాలా మంచిది. అంటే కన్స్ట్రక్షన్లో ఉందా?
అమ్మో లోపల అయితే ఘోరంగా డస్ట్ ఉంది రా స్వామి. చల్లగా వస్తున్నది. ఓ మై గాడ్. అరే బాయ్ ఏమన్నా డస్ట్ మొత్తం డస్ట్ ఏం కనిపిస్తలేదు. ఓ అరే లైట్ వేసుకోకండి రా నాయన. ఇది లోపల మామూలుగా లేదు డస్ట్, వేరే లెవెల్ అసలు. అమ్మయ్య లోపల చాలా వేడి ఉండింది, బయట కొంచెం కూల్గా ఉందిలే. మమ్మల్ని చూసి వానికి రిలేషన్ ముగ్గురు ట్రిపుల్ రైడ్ హిమాచల్ ప్రదేశ్. నాది మన చీప్ అరౌండ్ పెట్టుకొని పోతున్నాడు, చీప్ పట్టుకుంటాడు. పంజాబ్ టైం వచ్చేసి ఇప్పుడు ఎంత అవుతుందో నాకైతే తెలీదు, బట్ ఎంతనో అవుతుంది. అండ్ ఇక్కడ నుంచి చండీగఢ్ వచ్చేసి 70 or 65 కిలోమీటర్స్. ఇక నాకు తెలిసి నైట్ అవుతుంది వెళ్ళేసరికి. మనోడు హెల్మెట్కి లైట్ పెట్టిండు. ఘోరమైన ట్రాఫిక్ జామ్ అయింది, ఒక్కొక్కడు ఒర్రొర్రి వస్తున్నారు ఇక్కడ. అండ్ ఈ టోల్ ప్లాజాస్లలో మనకి ఎంత నార్మల్గా ఎంత ఉంటుంది, 2 minutes 5 minutes లేట్ అయితే మనం టోల్ కొట్టే అవసరం లేదు. ఫాస్ట్ ట్యాగ్ ఉన్నా కూడా లేట్ అవుతుంది. ఇంకా క్యాష్ అని అంటే ఇంకా చాలా లేట్ అయ్యేది. మనకేం లేదులే మన బండికి. వెల్కమ్ టు ద చండీగఢ్. ఫైనల్లీ చండీగఢ్కి అయితే రీచ్ అయిపోయినాం. చూసినాం అయినమో కాలేదు కూడా అర్థం కావట్లేదు, అట్లుంది చండీగఢ్. అవి ఇక్కడ నుంచి ఇక 9 kilometers అని చూపిస్తుంది. బట్ సిటీ మాత్రం స్టార్ట్ అయితే అయిపోయింది సక్సెస్ఫుల్గా. బాగుంది, లైక్ అయినా హైదరాబాద్ లెక్కనే ఉంది, కొంచెం అట్లా వస్తుంది. అంటే ఇక్కడ ముందు నేను చూసాను అట్లా. ఇంకా ఇక్కడ నుంచి ఒక స్టే అయితే చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే వస్తుంది మా వాళ్ళకి చాలా అవ్వట్లేదు. లైఫ్ చూడండి 500 rupees. ఇంతకుముందు కార్ పక్కన ఇట్లా ఆపినామైతే వాళ్ళు అడిగిర్రు ఇట్లా ఎక్కడికి వెళ్తున్నారు అనేసి. నేను చెప్పిన కేదార్నాథ్ అని చెప్తే 500 ఇచ్చిర్రు నాకు. ఇచ్చి నా పేరు మీద అక్కడ ఎక్కించు అని ఇట్లా చెప్పిర్రు, ఇట్లా ఉండిలో నా పేరు మీద అనేసి అన్నది. అంటే తను చూస్తేమో ట్రాన్స్ లాగా ఉంది. ఓకే 9 అని 8 ఇది అయితే ఎక్కిచ్చేద్దాం. మంచిగా సిగ్నల్ ఉన్నాయనేసి అంత ట్రాఫిక్ ఏం లేదు. రూల్స్ ఇంకా ఫాలో చేస్తున్నారు ఇక్కడ మంచిగా, అది బెస్ట్. అది చాలా మంచిది. ఇక్కడ ఉన్నా ఏ చుట్టూ హట్రే బాయ్. ఏమైందాడా, ఏమడుగుతున్నాడు మనిషి? ఓమర మనిషి ఎక్కడ? ఓమర మనిషి ఎక్కడ? అయిపోయింది మొత్తం ట్రాఫిక్ జామ్. ఎక్కువ వెళ్ళకుండా అవుట్స్కట్స్ నుంచి వెళ్దామని అంటే ఈ రోడ్లో వచ్చేసినాం. ఈ అన్నీ ఏ ఒక టైంకి లూజ్ అయిపోయింది దిమాగ్ ఖరాబ్. సో అబ్బా ఘోరంగా అయ్యో వాడిటు అటు నుంచి ఇటు మొత్తం ప్యాక్. ఏదో సెక్టర్స్ అనుకుంటా ఉన్నాయి దీంట్లో ఏందో ఏం అర్థమైతే లేదు. గూగుల్ మ్యాప్ని నమ్మితే ఘోరంగా ఉన్నాయి కదా పరిస్థితి. ఇవన్నీ దాటిపోవాలంటే ఘోరంగా. ఇప్పుడు ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాం. ఇంకా ఇది ఎప్పుడు ఎండ్ అయిపోయిందేమో.
దిమాగ్ ఖరాబ్ చేస్తున్నారు. సిగ్నల్స్ దానికి టైం వేస్ట్ ఘోరం. ఇప్పుడు ప్రజెంట్ చండీగఢ్ సిటీలోనే ఉన్నాం. ఇక కష్టమవుతున్నది. ఎట్లా ఎక్కిట్ అవ్వాలి అర్థమవుతుంది. ఎక్కిట్ అయితే తొందరగా మంచిగా ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు ఎడుతున్నారుగా వెళ్ళి కూడా మళ్ళీ ముంగట సిగ్నల్ పడి ఉంటుంది. మళ్ళీ ఆగాలి. ఇంకా 5, 4, 3, 2, 1 కమ్మం అమ్మయ్య. ఇంకా తొందరగా ఇంటికి స్కిప్ అయిపోవాలి. కష్టపోవాలి లేకపోతే ఏమే ఉంటాం. మళ్ళీ 60 సెకండ్స్ ఏమో, అంటే 1 మినిట్ ఆగాలి. హాఫ్ అన్ అవర్లో పోవాలి. 10 ఎలైస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ 6. యార్ ఏం టార్చర్ రా నాన్న మాకు. ఇంకొకటి अरे 90-80 सेकेंड्स इंद्रा बाबू टार्चर. किधर का ट्रिप है भाई? हमारा लद्दाख कंप्लीट हो गया. हैदराबाद से आए हम लोग, मनाली हो गया. अभी केदारनाथ जा रहे हैं. केदारनाथ जा रहे हैं? हाँ भाई. तो जय बोले. जय बोले. उड़ीसा से हैदराबाद तेलंगाना. हैदराबाद से? हाँ. कब के निकले हो? हमारा 1 मंथ हो रहा है बाहर ही. तो चंडीगढ़ स्टे करा? नहीं किया. आगे कहीं तो रुकेंगे हम लोग. आप कहाँ जा रहे हो? अभी केदारनाथ के लिए निकल रहे हैं. अभी स्टे मतलब ये चंडीगढ़ पार होने के बाद रुकेंगे हम लोग. बाकी टीम कहाँ है? 2 ही लोग? एक और है, KTM है. और अच्छा 3 लोग हैं. हाँ 4 लोग. एक ड्रॉप हो गया अभी, वो दिल्ली निकल जा रहा है. टोटल 8 मेंबर्स थे, सब लोग गए. अब 3 लोग बचे हम लोग. आप 3 लोग फ्री हो? अब 3 लोग अब मिलके ही घर को जाएंगे एक साथ पूरा होने के बाद. वैसे क्या करते हो प्रोफेशनल? मैं फिजिक्स टीचर हूँ. वेरी गुड यार. टीचर हो? हाँ. हैदराबाद में? हाँ हैदराबाद में. बाय. हैप्पी जर्नी. బాగుంది. అది విష్ణుమూర్తి సంథింగ్ ఏదో విగ్రహం ఉంది అక్కడ. బాగుంది. అరే ఈ సెక్టర్లో ఎక్కడ దాటేది అప్పుడు తిరిగి వస్తున్నాం. ఫైనల్లీ వీఆర్ అవుట్ ఆఫ్ ది చండీగఢ్. అమ్మాయి దాటేసాం రా బాబు. ఏ టెన్షన్ లేదు. ఏదన్నా పెట్రోల్ బంక్ అన్నాయా అంటే ఏదైనా చూడాలి. ఇక క్యాంపింగ్ చేసుకోవాలి నీట్గా, లేకపోతే సెట్ కాదు.